కూడా చేయలేకపోయారు. కాబట్టి ఆ భయాన్ని పక్కకు పెట్టి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము కులగణనకు అంగీకరించింది. మొన్న క్యాబినెట్ మీటింగ్లో వాళ్ళు చెప్పడం జరిగింది, మీరు ఎప్పుడైతే చేస్తున్నారో ప్రతి రాష్ట్రం కూడా కులగణన చేయాల్సిందే, ఆ తర్వాత జనగణన కూడా చేయాల్సిందే. ఇట్లా పనిలో పని. కాబట్టి దానికి మద్దతుగా, దానికి కృతజ్ఞతగా ఈరోజు మనము చేసుకోవడం జరిగింది. కాబట్టి గతంలో మొన్న ఓ సంవత్సరం కింద బీసీ గణన అని చెప్పేసి మన రేవంత్ రెడ్డి గారు చేశారు. అంత ఫేక్ అది, ఎవరింటికి శ్రమే చేసుకుంటారు కాబట్టి దానికి అట్లా చేసింది. ఇంకోటి 52% అనేది బీసీలకు అన్నాడు. 52% లోపల మళ్ళీ 10% ముస్లింలకు అంటాడు. మరి బీసీలకు న్యాయం చేస్తుండా రేవంత్ రెడ్డి, అన్యాయం చేస్తుండా? అది గుర్తుపెట్టుకోండి బీసీ సోదరుల సోదరి వల్ల. కాబట్టి అటువంటి నాయకులకు మద్దతు చేయకుండా మనము ఇటువంటి నాయకులకు మద్దతు ఇచ్చి నరేంద్ర మోడీ గారికి బలాన్ని చేకూర్చి మనము రాబోయే కాలంలో కూడా భారతీయ జనతా పార్టీని గెలిపించి అఖండ మెజార్టీతో మనకు అన్ని ఫలాలు అందేటట్టు మనం చూసుకోవాలని కోరుకుంటూ ఇప్పుడు నేను ముగిస్తున్నాను. జై శ్రీరామ్.